ఈ పసుపు బోర్డు ఏర్పాటైతే రైతులకు కొత్త వంగడాల అభివృద్ధి నుంచి పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అలాగే మార్కెటింగ్ వంటి సౌకర్యాలన్నీ కూడా ప్రయోజనాలన్నీ కూడా వీళ్ళందరికీ కలుగుతాయి. దీంతో పాటు ఈ పసుపు కొయ్యడం, క్లీన్ చేయడం, ఆరబెట్టడం, ఉడకబెట్టడం, పాలిష్ చేయడం వీటన్నిటికీ కూడా యంత్రాలు అవసరం అవుతాయి. సో అలాంటి యంత్రాలని ఈ బోర్డు ఉంటే సబ్సిడీతో రైతులకు అందిస్తుంది. అది వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే విత్తనం నాటిన దగ్గర నుంచి ప్రతి దశలోనూ పంటని ఎలా సంరక్షించుకోవాలి, ఎలా కాపాడుకోవాలి ఈ సలహాలన్నీ కూడా ఈ బోర్డు ఇస్తుంటుంది. దీనివల్ల దిగుబడి పెరుగుతుంది, అలాగే పసుపులో నాణ్యత కూడా పెరుగుతుంది. దీంతో పాటు ఈ లోకల్గా పండే పసుపుకి మార్కెటింగ్ కోసం అంతర్జాతీయ కంపెనీలు కూడా ఈ బోర్డే తీసుకొస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి కొన్నేళ్లుగా పసుపు బోర్డు కోసం ఈ ప్రాంత రైతులు పోరాడుతున్నారు. పేరేంట్మా? యమునా. యమునా, ఇంత ఎండ చావ కొడుతుంది అసలు. మీరు ఎలా పని చేస్తున్నారు ఎండలో? చేయబడుతుంది కదా, అలవాటు అయిపోయిందా? అలవాటు. చాలా కష్టమైన పనిలా అనిపిస్తుంది. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు? 30 ఏళ్ళ చేయబట్టి. 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం ఈ పని. ఇప్పుడు ఇది భూమిలోంచి తీసి దులిపి రిక్తం. ఓకే, తర్వాత ఏం చేస్తారు? తర్వాత ఉడకబెట్టుడు పొద్దున అవన్నీ మీరు చేయరా? వాళ్ళు చేస్తారు, మేము చేసేది మేము చేస్తాం. ఓకే, ఈ సంవత్సరం ఎలా వచ్చింది? పంట బానే ఉంది? పంట బానే ఉంది, ధర మంచిగా ఉన్నది, మాకు సంతోషమే ఉన్నది. మీకు కూలి డబ్బులు బానే వస్తున్నాయి కూడా? ఇవైతే మంచిగా వస్తున్నాయి. ఎప్పటికి ఇట్లా ఉంటే మేము కూడా మంచిగానే ఉంటాం. సరే, ఎప్పుడు మంచిగా ఉండాలని అందరం మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు మంచిగా ఉండాలా, మేము మంచిగా ఉండాలి. అంతేనా? అంతేమా. థ్యాంక్ యూ.